Sabhaku Namaskaram. At the outset, I congratulate Justice Iswaraya Garu for preparing exhaustive act as well as the position of the reservations in the country. I really appreciate this, and let us give claps to him. The Constitution of India, రాజ్యాంగము భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాసేటప్పుడు ఆర్టికల్స్ను కానీ షెడ్యూల్స్ను కానీ ఒకే పేజీలో ఉపోద్ఘాతంలో పూర్తిగా ప్రియాంబుల్లో వచ్చే విధంగా అర్థాన్ని రాయడం జరిగింది. ఆయన ఏ రాజుల గురించో, ఏ కింగ్స్ గురించో, ఏ పాలకుల గురించో, ఏ రాజకీయ పార్టీల గురించి చెప్పకుండా వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేశాడు. సర్వసత్తాక ప్రజలమైన మనమందరం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు కల్పించినటువంటి ఘనత మన భారత రాజ్యాంగాన్ని. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇది. నేను 2 నిమిషాలు మాట్లాడతా, ఎక్కువ మాట్లాడడం. సార్ చెప్పినటువంటి తమిళనాడు రిజర్వేషన్ మీద పివి నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని చేయడం జరిగింది. అప్పుడు జయలలిత అన్ని పార్టీలను ఏకం చేసి ఆమె డెలిగేషన్ తీసుకొని పోయి ఈ విషయాన్ని ప్రస్తావించి పార్లమెంట్లో దీన్ని చర్చించి బిల్లు పెట్టి మరి 9th షెడ్యూల్లో దీన్ని జమ చేయడం జరిగింది. అయితే తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ను, ఎంబీసీలకు రిజర్వేషన్ సపరేట్ ఉంది. సారు చెప్పిన దాంట్లో లేదు కాబట్టి నేను చెప్తున్నాను. అవును సార్, 26 నేను వివరణ ఇస్తున్నాను సార్. 26.5% బీసీలకు, ఎంబీసీలకు డినోటిఫైడ్ ఎంబీసీలకు 20%, ఎస్సీస్కు 18%, 15% కాదు 18%, ఎస్టీలకు 1%, తర్వాత బీసీ మైనారిటీ ముస్లిమ్స్కు 3.5, టోటల్ 69%. ఇది వాళ్ళు చేసినటువంటి ప్లాన్. సార్ చెప్పినట్టు ఆర్టికల్ 342A సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. when we are administering directive principles of state policy and implementation of schemes, when we take in any state, 29 states of this country or union territories, we see the backwardness. Out of 572 districts in the country, there are 272 districts backward. Whereas in Telangana, 13 జిల్లాలు, ఇప్పుడున్న 33 జిల్లాలలో 13 జిల్లాలలో డ్రాట్ ప్రోన్ ఏరియా ఎఫెక్టెడ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ నోటిఫై అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఇది ఈ షెడ్యూల్ ఏంటంటే, ఒకవేళ మనం బ్యాక్వర్డ్నెస్ ఒక ఆస్పెక్ట్ తీసుకున్నట్టయితే సారు ప్రపోజ్ చేసినటువంటి యాక్ట్ని దిస్ హ్యాస్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది తెలంగాణ అసెంబ్లీ యాజ్ ఎ బిల్. దెన్ దేర్ విల్ బి డిబేట్ ఆన్ దిస్, దెన్ ఇట్ విల్ బికమ్ యాక్ట్. సో ఇది ఎట్లా అంటే సార్ చెప్పినట్టు ఇట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్స్ ఇఫ్ వి ఇంక్లూడ్ ఇన్ 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది క్రీమ్ ఆఫ్ ది ఇష్యూ. 9th షెడ్యూల్లో పెట్టడానికే ప్రయత్నం చేసి చేయవలసినటువంటి అవసరం ఈ యాక్ట్ పరంగా మనకు ఉన్నది. అయితే ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో 42% డిక్లేర్ చేశారు. ఈ 42% డిక్లరేషన్ ఇందిరా సహాని కేసు మనకు అడ్డం వస్తుంది, 92 కేసు అడ్డం వస్తుంది. కాబట్టి ఇది కేవలం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో దీన్ని చర్చ చేసి మేము 69% ఆన్ పార్ విత్ తమిళనాడు లాగా అన్ని పార్టీలు కలిసి బ్యాక్వర్డ్నెస్ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి పోరాటం జరిగి, ప్రజల పోరాటం జరిగి, సకల జనుల పోరాటం జరిగి తెలంగాణను సాధించుకున్నాము. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు తెలంగాణ బ్యాక్వర్డ్నెస్ ఉంది. అందుకనే కొత్త రాష్ట్రాన్ని 2014లో ఇవ్వడం జరిగింది. ఆ 2014లో ఇచ్చిన రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలంటే, ఈ బ్యాక్వర్డ్నెస్ పోవాలంటే, సోషల్ ఎకనామిక్ ఈక్వాలిటీ రావాలంటే
తప్పకుండా మరి ఇలాంటి రిజర్వేషన్స్ అనేవి అందరికీ బీసీలలో అవసరం ఉందనే ఒక డిమాండ్ని మనం ఖచ్చితంగా అందరికీ ప్రజా చైతన్యం ద్వారా చెప్పగలగాలి, సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలి. అప్పుడు మాత్రమే దీనికి ఒక ప్రజా ఉద్యమ స్ఫూర్తి వస్తుందని నా అభిప్రాయం. తర్వాత నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకు అంటే నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు 19 ఆగస్టు 2015 నాడు ఒకే రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనుల సర్వే కుటుంబ సర్వే చేయడం జరిగింది. 19 ఆగస్టు 2015. అప్పుడు నేను పంచాయతీరాజ్లో ఉన్నాను, కేటీఆర్ఏ మినిస్టర్. అయితే అది దాని ప్రకారం అంటే నేను నౌ ఐ రిటైర్డ్, nobody can take action against me, but I will reveal now what is the percentage of BCs have come. I can tell now, I can confess this. బీసీ రిజర్వేషన్ ఆ సర్వే ప్రకారం నేను నాగిరెడ్డి కూర్చొని కంప్యూటరైజ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, సార్ 63% ఉన్న బీసీలకు మనం ఎంత రిజర్వేషన్ ఇస్తున్నాం సార్? 2020 ఎన్నికల్లో 23% రిజర్వేషన్ బీసీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు. వేరాజ్ 2020 ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే మనకు 15లో ఎన్నికలు జరిగినాయి, 20లో జరిగింది. అది 23 నుంచి ఒక కోర్టు కేసు ఉన్నందువలన మేము అక్కడ పోయి హైకోర్టులో మేము స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది 18% అయింది. అది మీ అందరికీ కూడా ఎవరికి తెలియదు. 18% ఉంది ఇప్పుడు రిజర్వేషన్ బీసీలకు లోకల్ బాడీస్లలో. అంటే ఇది 23 నుంచి 18 అయింది. కానీ ఈ 18ని మనం ఏమంటున్నాం ఇప్పుడు 42 చేయమంటున్నాం. 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చేయాలంటున్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే 63% గట్టున్నారు బీసీలు తెలంగాణలో, 21% ఎస్సీలు ఉన్నారు. సార్ చెప్పినట్టు ఎస్సీలను మనం కలుపుకొని 18.5 మీకు అవుతుంది, బీసీ ఉద్యమంతో మీరు రావాలి అంటే వాళ్ళు తప్పకుండా వస్తారు. అదేవిధంగా ఎస్టీలు కూడా వాళ్ళకు 1.5 పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. ఎస్టీలు కూడా 9% ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. సార్ చెప్పిన దాంట్లో ఇదే అమెండ్మెంట్స్ను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 106 జరిగినాయి ఇప్పటి వరకు. తెలంగాణ ఇప్పుడు సార్ ప్రపోజ్ చేసిన ఈ యాక్ట్ 107 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా తీసుకురావాలి, మనం డిమాండ్ చేయాలి. ఎందుకంటే పార్లమెంట్ ఈజ్ సుప్రీం ఇన్ ది డెమోక్రసీ. పార్లమెంట్లో ఏది చేసినా అండర్ 31B 31C కనుక చేసినట్లయితే తప్పకుండా సోషల్ జస్టిస్ ఫ్రంట్లో భారతదేశంలోనే మనం ముందంజలో ఉంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్. ఈశ్వరయ్య గారు